మన మిత్రులందరికీ హాయ్. సో ఈ రోజు ఏంటంటే మనకి కొన్ని స్టాక్స్ అనేది లాస్ లో ఉన్నాయి. మార్కెట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనేది ర్యాలీ జరుగుతున్నప్పుడు కూడా కొన్ని స్టాక్స్ అయితే లాస్ లో ఉన్నాయి. ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. టెక్నికల్ గా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు, ఇంకా యాడ్ చేయాలంటే ఏ పాయింట్ దగ్గర యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనేది చూద్దాం. అదే ఇది పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి మనకి ఈ రెండు కూడా లాస్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ స్టాకు మనకి యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 76 దగ్గర బై చేసాం మనం, రైట్. ఓవరాల్గా మనం చూస్తే 11.2% దగ్గర 11% అనుకుందాం రఫ్గా. సో దీంట్లో 11% దాకా మనకి లాస్ అనేది ఉంది. అయితే దీన్ని టెక్నికల్గా లాస్ట్ 1 year అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఒక కన్సోలిడేషన్ నుంచి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో ఎనీహౌ స్టేబుల్ అయ్యి అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. ఒకసారి టెక్నికల్గా చార్ట్ మీద చూద్దాం ఫ్రెండ్స్. ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ మనం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది చూసుకున్నట్టయితే ఆ రోజు మనం ఈ యొక్క స్టాక్ అప్డేట్ అనేది టెలిగ్రామ్లో కూడా ఇవ్వటం జరిగింది. సో ఏం చెప్పామంటే మనం టెస్ట్ సైజ్ అనేది యాడ్ చేసుకోండి ఒకవేళ యాడ్ చేసుకుంటే, అండ్ కీప్ ఇన్ వాచ్ లిస్ట్ అని చెప్పాను. ఎందుకు అనేది ఇక్కడ మనం చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మంచి చక్కని బేస్ అయితే క్రియేట్ అయింది. ఏది ఒకసారి మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది ఏదైతే ఉందో అప్రాక్సిమేట్గా 12 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది, 12-15 రేంజ్లో. దాని తర్వాత ఈ యొక్క లోని బ్రేక్ చేసుకొని మళ్ళీ కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసుకుని చక్కగా పైకి వెళ్ళి కన్సోలిడేషన్ తీసుకుంటుంది. మేబీ ఒక అప్ సైడ్ మూవ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఆఫ్ కోర్స్ అంటే రీజన్ అనేది మనం ఇక్కడ చూస్తే ఆ రోజు మనం చూసిన రేంజ్ వచ్చేసరికి ఈ రేంజ్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే 74 లెవెల్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా ప్రీవియస్గా, ఈ యొక్క సప్లై జోన్ యాక్చువల్గా ఆ టైంలో, బట్ మంచి సాలిడ్గా పైకి వెళ్తున్నప్పుడు నేను ఆ యొక్క అప్డేట్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను స్టాక్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎనదర్ బ్యూటిఫుల్ ఏంటంటే మనకి టెక్నికల్గా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క మంచి ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఒక టైట్ కన్సోలిడేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ప్రాబబ్లీ మనకి ఈ లెవెల్ దగ్గర ఏం జరిగింది అనేది ఆ రోజు చూద్దాం. ఆ రోజు ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం అనేది. సో కన్ఫర్మేషన్ అవ్వకుండా మార్కెట్ ఫ్లో అవుతుంది అనమాట, అంటే ఇట్లా మూవ్ అవుతుంది లైవ్ లో, అప్పుడు ఎంట్రీ తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఎనీహౌ టెస్ట్ సైజ్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈ ప్రైస్ దగ్గర అంటే హై దగ్గర ఓపెన్ చేసాం మనం పొజిషన్ టెస్ట్ సైజ్. ఆ మార్కెట్ ఏమైందంటే స్ట్రాంగ్ గా రిట్రేస్మెంట్ జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11.2% నెగిటివ్కి వెళ్ళింది కదా, రైట్. సో ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ చూద్దాం. వీక్లీలో కూడా ఈ యొక్క లెవెల్ దగ్గర అయితే కొద్దిగా సప్లై ఉన్నట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతం దీంట్లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, అండ్ మనం లాంగ్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి మన ఎంట్రీ ఇక్కడ జరిగిపోయింది. ఏది మన ఎంట్రీ ప్రైస్ ఎక్కడుందంటే చూడండి ఇక్కడ 75.95, అంటే దగ్గర 76 అనమాట. మనమే హై అనమాట, అక్కడి నుంచి మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది. ఎనీహౌ నేను 76 దగ్గర రఫ్ గా మార్క్ చేస్తున్నా. సో ఇనీషియల్ గా ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేద్దాం. 33% దాకా స్టాప్ లాస్ ఉంది. అండ్ దీంట్లో మనకి ఆఫ్ కోర్స్ రిస్క్ రివార్డ్ 1:2 అనేది చూసుకోవాలి. బట్ ఈ కేసులో మనకి ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది కదా, ప్రీవియస్ గా ఉంది. సో మేబీ ఈ లెవెల్ దగ్గర కొంత మనం ఎగ్జిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మన దగ్గర మల్టిపుల్ క్వాంటిటీ లేదు కాబట్టి మనం ఏంటంటే యాడ్ చేద్దాం, అది ఎక్కడో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అనమాట. అప్రాక్సిమేట్ గా రిస్క్ రివార్డ్ అయితే ఫేవర్ గా లేదు. ఒకవేళ మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ అనేది ఏది ఈ లెవెల్ ని క్రాస్ చేసుకొని చిన్నగా అప్ సైడ్ అనేది వస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఈ యొక్క లెవెల్ అనేది తగ్గించుకొని ఈ రీసెంట్ గా ఏదైనా స్వింగ్ అనేది ఉంటే ఆ స్వింగ్ దగ్గరికి రావడం అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకే, దాని తర్వాత ఏంటంటే మన టార్గెట్ అనేది ఏదైతే మెయిన్ గా ఇనిషియల్ గా ఎంత రిస్క్ అయితే తీసుకున్నాం దానికి డబుల్ టార్గెట్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ టార్గెట్ అయితే కొద్దిగా ఇక్కడ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అది. అయితే ఫ్రెండ్స్ మన దగ్గర మల్టిపుల్ క్వాంటిటీ అనేది లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడ యాడ్ చేసుకోవాలి ఏంటి ప్లాన్ అనేది మనం చూస్తే, ఈ యొక్క పుల్ బ్యాక్ జరిగిన తర్వాత మనకి ఈ లెవెల్ దగ్గర గన మినీ బేస్ అనేది క్రియేట్ అయిందంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మినీ బేస్ అంటే ఏంటిని. ఆ లెవెల్ బ్రేక్అవుట్ జరిగిందంటే అప్పుడు ఫుల్ సైజ్ అనేది మనం ఏంటంటే క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. అది 10, 20, 100 అనేది బేస్డ్ ఆన్ ద రిస్క్ మేనేజ్మెంట్. ప్రతి ట్రేడ్లో కూడా మనం డిప్లాయ్ చేసే క్యాపిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ 10K ఉందనుకోండి, దాంట్లో 10% మాత్రమే ఎస్ఎల్ అనేది పెట్టుకోవాలి. ఓకే, బేస్డ్ ఆన్ ద డిప్లాయిడ్ క్యాపిటల్. దానికోసం ఈ యొక్క టూల్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మినీ బేస్ అనేది క్రియేట్ చేసి వెళ్ళిందంటే ఫుల్ సైజ్ గా మనం తీసుకోవచ్చు. అంటే స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కాబట్టి నా ఏంటంటే ఇక్కడికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇనిషియల్ గా ఏది మనం ఫుల్ సైజ్ ఒకవేళ ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుంది. అగైన్ మన టార్గెట్ ఇది, అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి డబుల్ టార్గెట్ అనేది పెట్టుకుందాం. ఇది ఈ ఒక పర్టికులర్ స్టాక్ యొక్క ప్లాన్. దాని తర్వాత ఇది
అన్ఫార్చునేట్గా ఏంటంటే మంచి స్టాక్ ఇది స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయింది. ఇది మల్టిపుల్ ఇయర్స్ అన్నమాట, దగ్గర దగ్గర 15 సంవత్సరాల రేంజ్ బ్రేక్అవుట్ అయింది. CEO ప్రాబ్లమ్ చనిపోయారు అది అని చెప్పేసి న్యూస్ రావడం అయితే జరిగింది. ఐఎమ్ నాట్ షూర్, ఒక మిత్రుడు చెప్పారు. ఓకే, ఎనీహౌ ఈ యొక్క 333 దగ్గర మనకి ఈ యొక్క ప్రైస్ అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ దగ్గర నుంచి కూడా మనం తీసుకున్న దగ్గర నుంచి కూడా దగ్గర దగ్గర ఏంటంటే 8 to 9% అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. రైట్, ఒకసారి చార్ట్ అనేది చూద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే 1 year చార్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది 1 yearలో లాస్ట్ అప్ ట్రెండ్ ఉంది, హైలో వెళ్ళింది, దాని తర్వాత రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. సో ప్రాబబ్లీ రిట్రేస్ తీసుకుంటుందా లేకపోతే రివర్స్ అవుతుందా అనేది చూద్దాం. అండ్ టెక్నికల్గా చార్ట్ అనేది ఒకసారి చూస్తే ఫుల్ చార్ట్కి వెళ్దాం. అండ్ చూడండి, ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ చార్ట్కి వెళుతున్నాము. ఈ యొక్క లెవెల్ అబ్జర్వ్ చేస్తే నాకు బాగా అనిపించింది అనమాట. సో 321 దగ్గర ప్రీవియస్గా ఏముంది, మనకి సప్లై ఉంది క్లియర్గా కదా. అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు, మార్కెట్ ఆ లెవెల్కి రంగంలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు 2007లో జరిగింది, 8 to 7 ఆ రేంజ్లో. 2021లో ఒక అటెంప్ట్ జరిగింది, ఏది ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ అటెంప్ట్ అనేది జరిగింది ఫ్రెండ్స్. బట్ బ్రేక్అవుట్ అయితే ఫెయిల్ అయింది, అంటే అటెంప్ట్ చేశారు జస్ట్, మళ్ళీ అక్కడ సప్లై అయింది, మళ్ళీ కిందకి వెళ్ళింది. బట్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే హైయర్ హై ఫార్మేషన్ లో వెళుతూ ఉంది. మినీ బేస్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది, దాని తర్వాత బ్రేక్అవుట్ అయితే జరిగింది చక్కగా. బట్ ఇక్కడైతే రెస్పెక్ట్ చేయలేదు ప్రస్తుతానికి. సో ప్రాబబ్లీ ఇంకొంచెం డీప్గా రిట్రేస్మెంట్ అనేది తీసుకునే స్కోప్ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ప్లాన్ అనేది మనం ప్లాన్ చేసుకుందాం. అయితే దీంట్లో పర్టికులర్గా మన ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి 333 దగ్గర ఉన్నాం కదా. మన తర్వాత ప్రాఫిట్ వచ్చింది, ఓకేనా, ప్రాఫిట్ అయితే వచ్చేసింది ఆ టైంలో 333. ఇది ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది చక్కగా. రైట్, దాని తర్వాత మనం లాంగ్ అనేది ఇది కదా మన ఎంట్రీ 333. సో ప్రాబబ్లీ ఇనీషియల్గా మనం ఏం చేద్దామంటే ఈ యొక్క లో అనేది అంటే 37% ఇనీషియల్గా అనమాట, 37% అనేది రిస్క్ తీసుకుందాం. డౌన్ సైడ్ ఒకవేళ మార్కెట్ డైలీ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ అనేది క్లోజ్ చేసిందంటే ఎగ్జిట్ అనేది తీసుకుందాం. మేబీ ప్రాబబ్లీ ఏంటంటే ఇంకా ఆ లెవెల్ దగ్గర నుంచి కూడా డౌన్ ట్రెండ్ ఉండొచ్చు, మేబీ ఇంకేదైనా జరగనే మనకి. ప్రస్తుతం అయితే మనం ఇది రిస్క్ తీసుకుందాం. అండ్ దాని తర్వాత మనకి రివార్డ్ విషయానికి వస్తే ఆబ్వియస్గా 1:2 అనేది ఫాలో అవుతాం, ఎందుకంటే ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ స్టాక్ కాబట్టి ఇది ఒకవేళ వర్కౌట్ అయితే లాంగ్ రన్లో మంచి రిజల్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బట్ అప్రాక్సిమేట్గా మనకున్న నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ అనమాట, 580 అనుకుందాం, ఓకేనా. సో బట్ దీంట్లో కూడా ఏంటంటే ఒకవేళ మినీ బేస్ అనేది క్రియేట్ అయ్యి ఇక్కడ ఒకవేళ బ్రేక్అవుట్ జరిగితే ఎంట్రీ తీసుకుందాం, లేదంటే ఈ యొక్క SL అనేది మెయింటైన్ చేద్దాం. ఇది ప్రస్తుతం ఈ యొక్క లాస్లో ఉన్న ట్రేడ్స్ యొక్క ప్లాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్వాంటిటీ అనేది తగ్గించుకోవచ్చు, దట్ ఈస్ దేర్. ఎందుకంటే పెద్ద పెద్ద రిస్క్ ఉంది ఇక్కడ, 36% అనేది హ్యూజ్ రిస్క్ ఉంది. బట్ స్టిల్ మనం దీంట్లో క్వాంటిటీ అనేది తగ్గించుకొని హోల్డ్ చేసుకోవచ్చు. ఇక ఎనదర్ స్టాక్ వచ్చేసరికి మనకి భాగ్యనగర్ ఇండియా. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 63 రూపాయల దగ్గర మనం బై చేసాం. ఇది ఇప్పుడు వచ్చేసరికి 78 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ ప్రాఫిట్ అనేది చూసుకున్నట్టయితే 23.7% అనేది మనకి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో అండ్ ఆఫ్ కోర్స్ ఈ రోజు దగ్గర దగ్గర 6% దాకా పైకి వెళ్ళింది, మంచి మొమెంటంలో కనిపిస్తుంది. లాస్ట్ 1 year డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్సోలిడేషన్ అనేది జరిగింది, కన్సోలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ జరిగి చక్కగా అప్ ట్రెండ్లో అయితే కంటిన్యూ అవుతుంది. దీన్ని కూడా మనం హోల్డ్ చేద్దాం. ఒకసారి ట్రేడింగ్ వ్యూలో ఈ యొక్క పర్టికులర్ చార్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. టార్గెట్ ఏంటి, ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, రీజన్ ఏంటి అని చెప్పేసి. సో వీక్లీకి వెళ్దాం. అండ్ ఇక్కడ మనం తీసుకున్న ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి 63 రూపాయల 40 పైసలు, 63 రూపాయల 40 పైసలు. అది బ్రేక్అవుట్ ఎంట్రీ యాక్చువల్గా 63 రూపాయల 40 పైసల రఫ్గా ఇది. సో చూడండి, మనకి ఒక మంచి కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. కప్ ఇది, హ్యాండిల్. ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే వెల్ అండ్ గుడ్ ఈ ప్రైస్ దగ్గర. దాని తర్వాత మనకి రీసెంట్గా అయితే యాక్చువల్గా మన ఎంట్రీ పాయింట్ అది. బట్ ఒకసారి చూడండి, ఈ యొక్క లెవెల్ అనేది చక్కగా ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే అయింది. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ ఉంది, రెడ్ కలర్ అనేది మార్క్ చేస్తున్నారు. సో ఈ లెవెల్ దగ్గర 60 దగ్గర మనకేముంది, రెసిస్టెన్స్ ఉంది. ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. ఆ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ప్రాబబ్లీ మనం డైలీ టైం ఫ్రేమ్లో దీన్ని ఏంటంటే నేను రికమెండ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ 63కి వెళ్ళి వెంటనే 74కి వెళ్ళి మళ్ళీ రిట్రేస్ తీసుకొని ఇప్పుడు 84 దాకా వెళ్ళి మళ్ళీ రిట్రేస్ అయితే తీసుకుంటుంది. బట్ మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, స్ట్రాంగ్ మూవ్ బుల్లిష్, స్ట్రాంగ్ మూవ్
బుల్లిష్, మళ్ళీ మూవ్ అవుతుంది, మళ్ళీ కంటిన్యూ బుల్లిష్ ఫ్లాగ్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు అనమాట. సో ఎనీహౌ దీంట్లో ఏంటంటే మనకి ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనకి ఇనీషియల్గా ఉన్న స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ 63 కదా మన ఎంట్రీ రఫ్గా. సో ఇనీషియల్గా ఈ యొక్క స్వింగ్ అనే స్టాప్ లాస్ దీంట్లో ఏంటంటే 14% దాకా రిస్క్ ఉంది ఫ్రెండ్స్. మన టార్గెట్ 14.28 అనమాట. సో ఇదేంది షార్ట్ లాంగ్ ఓకే 63 అప్రాక్సిమేట్గా మన ఎంట్రీ. ఇది వచ్చేసరికి మనకున్న స్టాప్ లాస్ 14% ఫ్రెండ్స్. దీంట్లో మనకి టార్గెట్ అయితే ఆల్రెడీ ఇచ్చేసింది ఓకేనా. 1:2 అనేది ఇవ్వడం అనేది జరిగింది దీంట్లో. ఒకవేళ దీంట్లో మనం ట్రైల్ చేసుకోవాలనుకుంటే ఓకే ఫ్రెండ్స్, ట్రైల్ చేసుకోవాలనుకుంటే క్లోజింగ్ బేసిస్ లో ఈ యొక్క లెవెల్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా అగ్రెసివ్ గా ట్రైల్ చేసుకోవాలి అంటే కూడా ఈ యొక్క లెవెల్ దాకా 70 దాకా తీసుకురావచ్చు అనమాట. ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ప్రస్తుతానికి అయితే సేఫ్ సైడ్ ఈ యొక్క లెవెల్ దగ్గర ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుందాం. మనకి కాస్ట్ వస్తుంది. మార్కెట్ కొద్దిగా కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ ఒక అప్ మూవ్ అనేది వచ్చిందంటే స్ట్రాంగ్ గా పైకి వెళుతుంది. సో అది ప్లాన్ ప్రస్తుతానికి దీంట్లో. ఓకే, సో దీంట్లో కొన్ని షేర్స్ అయితే బుక్ చేద్దాం. 25% అనేది మనకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 25% అప్రాక్సిమేట్గా వెల్ అండ్ గుడ్ అనమాట. అండ్ మల్టీ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కొంత ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుందాం. సో ఇవి ప్రస్తుతం పోర్ట్ఫోలియోలో ఉన్న టాప్ లూజర్స్. సో వాటి యొక్క ప్లాను. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చింది, మన ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మీ యొక్క సపోర్ట్ ద్వారా, మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.